స్వర్గలోకంలో మృత్యు భయం అంటే అక్కడ యముడు ఎంటర్ కాడు కాబట్టి యముడు అక్కడ వెళ్ళడు కాబట్టి అక్కడ మృత్యు భయం ఉండదు. అట్లాగే కించిత్తు కూడా భయం ఉండదు. మృత్యుదేవతవైన నువ్వు అక్కడ లేవు కదా, అక్కడ ఎవరు వృద్ధాప్యం వల్ల భయపడరు. జర అంటే వృద్ధాప్యం అంటే మనం శరీరము రకరకాలైనటువంటి మార్పులు పొందుతూ చిన్నప్పుడు పసిబిడ్డగా ఉంటూ తర్వాత బాలకుడుగా మారుతూ తర్వాత యవ్వన దశలో మీసాలు గడ్డాలు వస్తూ ఆ తర్వాత వృద్ధాప్యంలో జుట్టంతా తెల్లబడుతూ శరీరం అంతా కూడా జవసత్వాలు ఇట్లా కొన్నాళ్ళైతే దీనికి నిలకడ ఉండదన్నమాట ఈ శరీరానికి. ఆ విధమైనటువంటి జర అంటే మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇటువంటి మార్పులు అక్కడ స్వర్గలోకంలో ఉండవు కదా. ఇవన్నీ నచికేతుడు అడుగుతున్నాడు, వీడు ఇంత వెధవ ఇంత చిన్న బాలుడు, ఇవన్నీ వాడు మృత్యువుతోటి అంటే యమధర్మరాజుతో మాట్లాడుతున్నాడు. ఎవరు వృద్ధాప్యం వల్ల భయపడరు, వారికి ఆకలి దప్పులు రెండూ ఉండవు. ఇప్పుడు ఈ ఆకలి దప్పులు మనకి కదా, ఇవన్నీ కూడా భూలోకవాసులకి, ఎందుకంటే శరీరంలో రకరకాలైన మార్పులు ఉంటాయి కాబట్టి మనకి ఆకలి దప్పులు ఉంటాయి.